హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెట్ కరెంట్ అఫైర్స్. ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్: విచ్ కంట్రీ హ్యాస్ బీన్ రీ-ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్? ఆప్షన్స్: జర్మనీ, ఇండియా, రష్యా, జపాన్. ఏ కంట్రీ రీ-ఎలెక్ట్ అయింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రెసిడెంట్గా అని చూసినట్లయితే ఇట్స్ ఇండియా. ఇండియా ఫౌండ్ చేసిన వచ్చేసి 2015లో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఫౌండేషన్ చేశారు. హెడ్ క్వార్టర్ చూసుకుంటే గురుగ్రామ్, హర్యానా. డైరెక్టర్ జనరల్గా ఉపేంద్ర త్రిపాఠి. ఐఎస్ఏ జాయింట్ ఇనిషియేటివ్గా ఇండియా, ఫ్రాన్స్ చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ జన్ ఆందోళన్ క్యాంపెయిన్ ఆన్ కోవిడ్-19? ఏ మినిస్ట్రీ జన్ ఆందోళన్ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు? హోమ్ మినిస్టర్, ట్రైబల్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, అర్బన్ అఫైర్ మినిస్టర్. ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ చూసినట్లయితే శ్రీపతి యశో నాయక్. ఆయన కాన్స్టిట్యూషన్సీ నార్త్ గోవా. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ రీసెంట్గా న్యూస్లో చూసినట్లయితే ఆయుష్ సంజీవ్ని యాప్ని లాంచ్ చేసిన వారు యూనియన్ హెల్త్ మినిస్టర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్. అలాగే ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ అనే క్యాంపెయిన్ని ఆయుష్ మినిస్టర్ లాంచ్ చేసింది. అలాగే 4th గ్లోబల్ ఆయుర్వేద సమ్మిట్ని వెంకయ్య నాయుడు గారు లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఆయుష్ మినిస్ట్రీ అలాగే ఇండస్ట్రీ బాడీస్ ఈ ఇద్దరు పార్ట్నర్స్ అయ్యారు ఫర్ మెడికల్ ప్లాంట్స్ కల్టివేషన్ కోసం. అలాగే ఆయుష్ ప్లస్ సిఎస్ఐఆర్ ఇద్దరు ఎంఓయూ కుదుర్చుకున్నారు. నెక్స్ట్, ద స్టార్స్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ by the Union Cabinet to improve the education system of India. The project will be implemented with the financial support from which institution? ఏ ఇన్స్టిట్యూషన్ వల్ల ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అందుతుంది అని చూసినట్లయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్. ఆల్రెడీ యూనియన్ క్యాబినెట్ కొద్దిగా అమౌంట్ వేస్తారు. అలాగే నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ కూడా కొద్దిగా అమౌంట్ ఇస్తుంది. క్యాబినెట్ ఎంత అప్రూవ్ చేసిందంటే 5,718 కోట్లు అప్రూవ్ చేయగా వరల్డ్ బ్యాంక్ సుమారు $500 మిలియన్ ఇస్తుంది. దాన్ని మన కరెన్సీ చూసుకున్నట్లయితే 3,700 కోట్లుగా ఉంది. సో ఈ బడ్జెట్ని ఎన్ని స్టేట్స్కి అయితే 6 స్టేట్స్కి ఇస్తారు. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ న్యూస్లో చూసినట్లయితే రీసెంట్గా ఎంఎస్ఎంఈ వాళ్ళ కోసం $750 మిలియన్ ఫండింగ్ అయితే ఇస్తుంది. అలాగే స్టార్స్ ప్రాజెక్ట్ కోసం $500 మిలియన్ అయితే ఇస్తుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్కి అయితే రోడ్ మరియు వాటర్ ఇద్దరికి ఇస్తుంది. రోడ్ ట్రాన్స్ఫర్మేషన్కి అయితే $82 మిలియన్, వాటర్ మేనేజ్మెంట్ చూసినట్లయితే $80 మిలియన్. అలాగే అస్సాం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కోసం $88 మిలియన్ ప్రాజెక్ట్ కింద ఈ వరల్డ్ బ్యాంక్ అమౌంట్ ఇస్తుంది. ఇది కాకుండా $210 మిలియన్ అనేది మహారాష్ట్ర అగ్రి బిజినెస్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇస్తుంది. అలాగే గంగా రిజర్వేషన్ కోసం $400 మిలియన్ ఇస్తుంది. అలాగే వెస్ట్ బెంగాల్ కోవిడ్-19 సిచ్యువేషన్ ట్యాకిల్ చేయడం కోసం 1,950 crore లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్. అలాగే ఈ తమిళనాడు వరల్డ్ బ్యాంక్ ఇద్దరు అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు. బికాస్ ఆఫ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ బూస్ట్ చేయడం కోసం $250 మిలియన్ వరల్డ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే $450 మిలియన్ లోన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది అటల్ భుజల్ యోజన కోసం. అటల్ భుజల్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్: హౌ మెనీ స్టేట్స్ విల్ బి కవర్డ్ అండర్ ద స్ట్రెంథనింగ్ టీచర్స్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ ప్రాజెక్ట్? స్టార్స్ ప్రాజెక్ట్ కోసం ఎన్ని స్టేట్స్ కవర్ చేయబడ్డాయి అడుగుతున్నాడు. 8, 10, 6, 12. ఎన్ని స్టార్స్ ప్రాజెక్ట్స్ కోసం చేయాలంటే 6 స్టేట్స్ కలిశాయి. ఇందులో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిస్సా. నెక్స్ట్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ సెట్టింగ్ అప్ ద వరల్డ్స్ లార్జెస్ట్ జింక్ స్మెల్టింగ్ ఫెసిలిటీ? ఎక్కడ జింక్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నారు అని చూసినట్లయితే వెస్ట్ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, కేరళ. ఎక్కడ అంటే గుజరాత్లో దోస్వాడా అనే తాపీ డిస్టిక్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్ తాపీ డిస్టిక్లో దోస్వాడా అనే ప్లేస్లో ఈ వరల్డ్స్ లార్జెస్ట్ జింక్ స్మెల్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నారు. రీసెంట్గా గుజరాత్ న్యూస్లో ఏముందో చూసినట్లయితే ముఖ్యమంత్రి మహిళా కళ్యాణ యోజన, అలాగే ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష్ యోజన, అలాగే ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజన లాంచ్ చేయబడింది గుజరాత్. రీసెంట్గా మాధవ్పూర్ మేళా అనేది
లాంచ్ చేశారు. అలాగే పొటాటో కాన్క్లేవ్ 2020 ఇది గాంధీనగర్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వాహిల్ దిక్రీ యోజన అలాగే ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ని గుజరాత్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అలాగే గుజరాత్ గవర్నమెంట్ డెన్మార్క్తో వాటర్ సెక్టర్ కోసం ఎంఓయూ కుదుర్చుకుంది. గుజరాత్ ఫస్ట్ హెరిటేజ్ టూరిజం పాలసీని డిక్లేర్ చేసింది. అలాగే సీ ప్లేన్ సర్వీస్ని గుజరాత్ లాంచ్ చేయబడింది ఆన్ 31st October. నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ వాక్ కరోనా ఈజ్ ఏ COVID-19 వ్యాక్సిన్ లాంచ్డ్ బై విచ్ కంట్రీ ఆఫ్టర్ ఎర్లీ స్టేజ్ స్టడీస్. ఏపీ వ్యాక్ కరోనా COVID-19 వ్యాక్సిన్ని ఏ కంట్రీ లాంచ్ చేసింది? రష్యా, డెన్మార్క్, న్యూజిలాండ్, సింగపూర్. ఏ కంట్రీ లాంచ్ చేసిందంటే రష్యా. రీసెంట్గా రష్యా న్యూస్లో చూసుకున్నట్లయితే త్రిసోనిక్ హైపర్సోనిక్ మిసైల్ని రష్యా లాంచ్ చేసింది. అలాగే ఫస్ట్ కంట్రీ రష్యా COVID-19 స్పుత్నిక్ వీని లాంచ్ చేసింది. అలాగే ఇండియాకి S-400 యాంటీ ఎయిర్ సిస్టమ్ని డెలివరీ చేస్తుంది. రష్యా 12th బ్రిక్స్ సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది. అలాగే కవకాస్ 2020 మిలిటరీ ఎక్సైజ్ని రష్యా కండక్ట్ చేస్తుంది. కానీ ఇండియా ఆ కవకాస్ 2020 మిలిటరీలో నుంచి విత్డ్రా చేసుకుంది. రష్యా గ్రాండ్ పీలో వాల్టరీ బొటోస్ విన్ అయ్యారు. అలాగే ఇందిరా నేవీ అనేది ఎక్సైజ్ స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే బే ఆఫ్ బెంగాల్లో. దాంట్లో పాల్గొన్నవారు ఇండియన్ నేవీ, రష్యన్ నేవీ. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 11th ఎడిషన్. అలాగే ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫేర్కి రష్యా అనేది థీమ్ కంట్రీగా ఉంది. అలాగే ఇండియా రష్యా ఎంఓయూ కుదుర్చుకుంది AK-203 అసాల్ట్ రైఫిల్ కోసం. అలాగే రష్యా ఫస్ట్ శాటిలైట్ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఆర్టిక్ క్లైమేట్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే అబ్జర్వ్డ్. ఎప్పుడు ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే అబ్జర్వ్ చేశారంటే ఆప్షన్స్ 13th October, 15th October, 14th October, 12th October. ఎప్పుడు ఈ వేస్ట్ డే అబ్జర్వ్ చేశారంటే 14th October. దాని యొక్క థీమ్ హూ హ్యాస్ ఆన్ chess.com. దాని యొక్క థీమ్ ఎడ్యుకేషన్. హూ హ్యాస్ వాన్ chess.com 2020 జూనియర్ స్పీడ్ ఆన్లైన్ ఛాంపియన్షిప్. chess.comలో జూనియర్ స్పీడ్ ఆన్లైన్ ఛాంపియన్షిప్లో ఎవరు విన్ అయ్యారు అని చూసినట్లయితే నిహాల్ సారిన్, హరికృష్ణ, డి గుకేష్, ప్రజ్ఞానంద. జూనియర్ సంబంధించి స్పీడ్ ఆన్లైన్ ఛాంపియన్ టెస్ట్ కోసం నిహాల్ సారిన్ విన్ అయ్యాడు. ఇతను కేరళకి చెందిన తిరుషూర్కి చెందిన వ్యక్తి. కేరళ తిరుషూర్. కేరళ న్యూస్లో చూసినట్లయితే ఇండియా సంబంధించి పి ఇనియన్ వరల్డ్ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో విన్ అవ్వడం జరిగింది. అలాగే తమిళనాడుకు చెందిన జి ఆకాష్ 66th గ్రాండ్ మాస్టర్గా బికమ్ అయ్యాడు. అలాగే ఇండియన్ గ్రాండ్ మాస్టర్ జి గుకేష్ కేన్స్ ఓపెన్ ఇన్ ఫ్రాన్స్లో జరిగింది. అందులో 34th ప్లేస్లో విన్ అయ్యాడు. 34th కేన్స్ ఓపెన్లో అయినా డి గుకేష్ విన్ అవ్వడం జరిగింది. అలాగే కేట్స్ కప్ చెస్ టోర్నమెంట్లో కోనేరు హంపి విన్ అవ్వడం జరిగింది. చైనా ఫిడే chess.comలో విన్ అవ్వడం జరిగింది. మామి జెరోవ్ విన్ షార్జా ఆన్లైన్ ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్షిప్. ఎర్లీ సాలరీ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ విచ్ కంపెనీ టు లాంచ్ జీరో టచ్ డిజిటల్ కార్డ్ శాలరీ కార్డ్ పవర్డ్ బై రూపే. సో రూపే పవర్ చేసిన శాలరీ కార్డ్ని ఎర్లీ శాలరీ ఏ ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యింది? నాస్కామ్, NPCI, FICCI అండ్ CII. చూసినట్లయితే NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 2008. హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే ముంబై, మహారాష్ట్ర. MD CEO దిలీప్ ఆస్బే. NPCI న్యూస్లో చూసినట్లయితే యూపీ చలేగా అనే క్యాంపెయిన్ని ప్రమోట్ చేస్తుంది NPCI. వజ్రా ప్లాట్ఫామ్ని NPCI లాంచ్ చేసింది బికాస్ ఆఫ్ సెక్యూర్ పేమెంట్ కోసం. బ్లాక్ చైన్ బేస్ సంబంధించి ఈ వజ్రా ప్లాట్ఫామ్ లాంచ్ చేయబడింది. ఆర్టిఫిషియల్ వర్చువల్ అసిస్టెంట్ని పైగా NPCI రిలీజ్ చేసింది. అలాగే NPCI Nth రివార్డ్స్ అనే ఛానల్ని కూడా లాంచ్ చేసింది. అలాగే NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ సబ్సిడరీని లాంచ్ చేసింది. అలాగే NPCI వాట్సాప్ని ఎక్స్పాండ్ చేయడం కోసం అందులో యూపీఐ ప్రాజెక్ట్ని 10 million యూజర్స్ కోసం వాట్సాప్ ద్వారా పొందడం కోసం NPCI అప్రూవ్ చేసుకుంది.
Who has been appointed as the brand ambassador for World Athletics Half Marathon Championship Gadiana 2020? ఎవరు అని చూసినట్లయితే కాన్స్టానియా దిట్టా, రైపు దామన్ బివిల్, మేరీ కోమ్, సెర్జే బుబ్కా. ఎవరు వరల్డ్ అథ్లెటిక్స్ హాఫ్ మ్యారథాన్ ఛాంపియన్షిప్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారంటే కాన్స్టానినా దిట్టా. Suraksha Kavach is the joint anti-terrorist exercise between Indian Army and which state police? Andhra Pradesh, Maharashtra, Mizoram, Uttarakhand. ఏ స్టేట్తో సురక్షా కవచ్ యాంటీ టెర్రరిస్ట్ ఎక్సైజ్ నిర్వహించింది అంటే ఇట్స్ మహారాష్ట్ర. ఇండియన్ ఆర్మీ, మహారాష్ట్ర ఇద్దరు కలుసుకొని సురక్షా కవచ్ జాయింట్ యాంటీ టెర్రరిస్ట్ ఎక్సైజ్ నిర్వహించబడింది. రీసెంట్గా మహారాష్ట్ర న్యూస్లో చూసినట్లయితే మై ఫ్యామిలీ మై రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నారు. అలాగే సైబర్ సేఫ్ ఉమెన్ క్యాంపెయిన్ జరిగింది మహారాష్ట్రలో. మహారాష్ట్ర గూగుల్తో పార్ట్నర్ అయింది ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం. అలాగే మహారాష్ట్ర ప్లాటీనా అనే దాన్ని లాంచ్ చేసింది బికాస్ ఆఫ్ వరల్డ్ లార్జెస్ట్ కన్వెన్షన్ ప్లాస్మా థెరపీ కోసం లాంచ్ చేయబడింది. అంతేకాకుండా మహారాష్ట్ర సెలబ్రేట్స్ 6th జనవరిని జర్నలిస్ట్ డేగా జరుపుకుంటుంది. శివ భోజన్ స్కీమ్ని మహారాష్ట్ర లాంచ్ చేసింది. అలాగే 210 మిలియన్ లోన్ అనేది అగ్రి అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంది. రీసెంట్గా పల్స్ కాంక్లేవ్ని లోనోవాలా మా ప్లేస్లో మహారాష్ట్ర నిర్వహించింది. అలాగే ఏడీబీ నుంచి 346 మిలియన్ డోలర్స్ని ఎలక్ట్రిఫై రూరల్ అగ్రికల్చర్ కస్టమర్స్ కోసం తీసుకుంది. అలాగే మహా జాబ్ పోర్టల్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ యాజ్ ఎ స్పెషల్ ప్యాకేజ్ అండర్ ద నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఫర్ ద యూటీస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ ఫర్ 5 years? ఎంత 5 years గాను జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ యూటీస్ కోసం యూనియన్ క్యాబినెట్ ఎంత ప్యాకేజీని డిక్లేర్ చేసింది అంటే ఆప్షన్స్ 660 కోట్లు, 350 crore, 400 crore, 520 crore. ఆప్షన్స్ 520 crore, 520 crore. నెక్స్ట్ క్వశ్చన్, Sornibhai Jean-Bebkov has resigned at the president of which country? ఆప్షన్స్ చూసినట్లయితే ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, మంగోలియా, అజర్బైజాన్. ప్రెసిడెంట్ ఏ దేశ ప్రెసిడెంట్ రిజైన్ చేయడం జరిగింది అని చూసినట్లయితే కిర్గిస్తాన్. కిర్గిస్తాన్ క్యాపిటల్ బిష్కేక్, కరెన్సీ సోమ్. రీసెంట్గా ఇండియా కిర్గిస్తాన్ కంచర్ బయలెటరల్ ఎక్సైజ్ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ హ్యాస్ డిజైగ్నేటెడ్ the Director General of Shipping as the National Authority of Recycling of Ships under which section of Recycling of Ships Act? ఏ యాక్ట్ కింద ఈ డైరెక్టర్ జనరల్ నేషనల్ అథారిటీ ఫర్ రీసైక్లింగ్ షిప్స్ నిర్వహిస్తున్నారు అని చూసినట్లయితే సెక్షన్ 3, సెక్షన్ 5, సెక్షన్ 2, సెక్షన్ 9. ఆన్సర్ ఈస్ సెక్షన్ 3 ఆఫ్ రీసైక్లింగ్ షిప్స్ యాక్ట్ 2019 కింద దీన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ విల్ బీ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ నేషనల్ అథారిటీ ఆఫ్ షిప్ రీసైక్లింగ్ లొకేటెడ్? ఎక్కడ ఈ ప్లేస్ని రీసైక్లింగ్ చేస్తున్నారంటే ఆప్షన్స్ గాంధీనగర్, హైదరాబాద్, న్యూఢిల్లీ, పూణే. ఎక్కడ చూసినట్లయితే గాంధీనగర్. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.